హలో అండి. నమస్తే అందరికీ. మేము తెలంగాణలో ఉన్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో ఒకటైన యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము. ముందు ప్రిపరేషన్ అయితే ఏమీ లేదు. సడన్‌గా అనుకోని బయలుదేరైతే వెళ్తున్నాం అంతే. అయినా ఏ గుడికి వెళ్ళాలి అన్నా, ఏ దైవాన్ని దర్శించుకోవాలి అన్నా మనకి రాసిపెట్టి ఉండాలి. మేమైతే తిరుపతి, శ్రీశైలం, మేడారం, భద్రాచలం, ఇంకా బీదర్, వేములవాడ ఇలా చాలా టెంపుల్స్‌కైతే వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియోలన్నీ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారైతే చూడండి. యాదగిరిగుట్ట వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్లయితే చాలా బాగున్నాయి. మేము ఇంతకుముందు వెళ్ళినప్పటికన్నా ఇప్పుడైతే చాలా బాగున్నాయి. మీకు తెలుసు కదా, యాదగిరిగుట్టలో ప్రధాన దైవం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అని. అయితే ఈ టెంపుల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందండి. మీరు ఎక్కడి నుంచి రావాలనుకున్న బస్ సౌకర్యం అయితే ఉంటుంది. మనం గుట్ట కిందికి వచ్చాక నడిచి వెళ్ళొచ్చు, అంటే మెట్ల నుంచి వెళ్ళొచ్చు, లేదా బస్ సౌకర్యం అయితే ఉంటుంది. ఫ్రీ బస్ ఉంటుందండి. గుడి టెంపుల్ ముందుకు వచ్చాక అక్కడ నుంచి రైట్ తీసుకొని కొంచెం దూరం వెళ్తే అక్కడ బస్ స్టాప్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనకి ఫ్రీ బస్ సౌకర్యం అయితే ఉంటుంది. అక్కడ మనం ఆర్టీసీ బస్సులో కనుక వెళ్ళినట్లయితే బస్సు డైరెక్ట్గా అక్కడికే వెళ్తుంది. అక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. ఇంకా లేకపోతే మనం మెయిన్ రోడ్లో కనుక దిగామనుకోండి, అక్కడ నుంచి జట్కా బండ్లు అంటే గుర్రం బండ్లు అయితే ఉంటాయి. మీ పిల్లలు ఒకవేళ పిల్లల్ని తీసుకొని వచ్చారనుకోండి, ఆ బండ్లు ఎక్కితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకు అక్కడ ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఉంటుందండి. ఫ్రీ బస్ అంటే లేడీస్కి అని అనుకుంటారేమో, అలా కాదండి. టెంపుల్ బస్సులు ఉంటాయి, మనల్ని కింది నుంచి పైకి తీసుకెళ్తాయి. అందరికీ ఫ్రీనే. అవి కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్రీ బస్సులు అనమాట. మనల్ని గుట్ట కింద ఉన్నామనుకోండి పైకి తీసుకెళ్తాయి, మళ్ళీ పైనుంచి కిందికి తీసుకొస్తాయి. ఇక్కడ మన ఓన్ వెహికల్లో కనుక వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ కూడా ఫ్రీనేనండి. నిజంగా యాదగిరిగుట్ట పైన చాలా అందంగా, ఆహ్లాదకరంగా అయితే ఉంది. మేమైతే 12 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము ఇక్కడికి. అప్పుడు టెంపుల్ వేరేలా ఉండేది, ఇప్పుడు చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. మీకు పుష్కరిణి అంటే తెలుసు కదా, కోనేరు ఇక్కడ ఉండేది, కానీ నాకైతే అది కనిపించలేదు. మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే చూసాము, ఇప్పుడు ఎందుకు కనిపించలేదు అంటే తీసేశారంట. ఇక్కడ ఫ్రీ దర్శనము, ఇంకా 150 రూపీస్ దర్శనము, 300 రూపీస్ దర్శనం అయితే ఉంది. ఇంకా జనాన్ని బట్టి దర్శనం అవుతుంది. మేమైతే 150 రూపీస్ దర్శనం తీసుకొని వెళ్ళాము. మాకైతే 15 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది.
వీకెండ్స్‌లో ఇంకా ఫెస్టివల్ సీజన్‌లో మాత్రం చాలా ఎక్కువ జనాలైతే వస్తుంటారు. మామూలు వీక్‌లో అయితే చాలా తక్కువగానే ఉంటారు. మీరు ఒకవేళ దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బయట ప్రైవేట్‌గా హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ గోల్డ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఆ లైన్ అంతా ఫ్రీ దర్శనందనమాట. ఈ ఓపెన్ ప్లేస్ అయితే అక్కడ వీడియో కనిపిస్తుంది కదా! అవన్నీ చూసుకుంటూ హాయిగా ఇక్కడ కూర్చోవచ్చు చాలా సేపు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు టెంపుల్ నుంచి కాస్త ముందుకు వెళ్ళాక అక్కడ సురేంద్రపురి ఉంటుంది. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారనమాట. ఒకవేళ మీరు అటు వెళ్ళినప్పుడైతే చూడండి. మాకు కుదరలేదు. టైం లేక చూడలేదు. చాలా బావుంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని, స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మేము ఇంకా బీదర్ పీకల్లోతు వాటర్‌లో వెళ్ళి లక్ష్మీనరసింహ స్వామినైతే దర్శించుకున్నాము. అది చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కావాలంటే ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది చూడండి. మేము ఇంతకుముందు ఈ టెంపుల్‌కొచ్చినప్పుడు ఇంత గ్రీనరీ, ఈ రోడ్లు అవైతే లేవు. ఇప్పుడు చాలా అంటే చాలా చేంజ్ అయిందండి. ఇంకా బయట కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయి కొన్ని బిల్డింగ్‌లు. అవి షాప్స్ ఇంకా ఉండడానికి రూమ్స్ అనుకుంటా. అవైతే కొన్ని కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిన్నగా పోనీ